ఆర్టీసీ బస్సుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గతంతో పోలిస్తే ఆర్టీసీ బస్సులో రద్దీ విపరీతంగా పెరిగిందని, కానీ అందుకు సరిపోయే బస్సులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. థామస్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. పెండింగ్ సమస్యలు, మహాలక్ష్మి పథకం అమలు, పలు అంశాలపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముందుగా ఇప్పుడు మహాలక్ష్మి పథకం అమలు ఎలా జరుగుతుంది, ఉద్యోగుల్లో దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుతుంది? మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత అతి త్వరలోనే దాన్ని ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా ఆర్టీసీ ఉద్యోగులు భుజస్కంధాల మీద వేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం సక్సెస్ఫుల్గా దాన్ని చేసిన పరిస్థితి. దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలని బస్సులు, ప్రయాణికులు ఎక్కువ, ప్రయాణికులంతా కూడా టోటల్గా బస్సులో ఎక్కే ప్రయత్నం, అట్లాగే ఇబ్బందులు, కొట్లాటలు, కండక్టర్లు డ్రైవర్ల మీద దాడులు, పోలీస్ కేసులు, ఇవన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ కూడా ప్రభుత్వానికి అండగా నిలబడి దీన్ని సక్సెస్ చేసినాం. ఇప్పటికి కూడా ఏంటంటే బస్సులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పథకం కంటిన్యూ కావాలి, ప్రభుత్వానికి పేరు రావాలనుకున్నప్పుడు తప్పకుండా బస్సులు రావాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ మొత్తంలో కూడా దాదాపు 2000 గ్రామాలకు బస్సులు లేవు అని చెప్పి నివేదికలు చెప్తూ ఉన్నాయి. అంటే పల్లె వెలుగు బస్సులు చాలా పెరగాల్సిన అవసరం ఉంది. ప్రతి పల్లెకు కూడా బస్సులు లేవని చెప్పి ప్రయాణికులు మా ఊరికి బస్సు లేదు, మేము ఆటోలో వస్తున్నాం, మాకు పట్టణాలకు మెయిన్ రోడ్ల మీదనే బస్సు ఎక్కుతున్నాం అనే వదంతులు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి పల్లె నుంచి కూడా ఈ పల్లె వెలుగు బస్సులను పెట్టేసి వాళ్ళకి అనుగుణంగా అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ పథకానికి సంబంధించి దీంతో ప్రజలు లబ్ధి పొందుతూ ఉన్నారు, ప్రభుత్వం లబ్ధి పొందుతూ ఉన్నది. ఆర్టీసీ కార్మికులు చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారు. సంస్థ కూడా మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. కాబట్టి ప్రతి నెల ఈ డబ్బుల్ని 400 కోట్లని వెంట చెల్లించాలని చెప్పి ఆర్టీసీ తెలంగాణ మధ్యలో కూడా డిమాండ్ చేసినాం. మీ ద్వారా ఇప్పుడు కూడా ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తాను, వెంటనే ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పి. దానివల్ల ఇస్తేనే ప్రయోజనం ఉంటుంది అనేది మా ఉద్దేశం. హైదరాబాద్ లాంటి ప్రాంతాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలు తెలంగాణలో ముఖ్యంగా బస్సులు సరిపోక విద్యార్థులు కావచ్చు, అటు మహిళలు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని గురించి ఇవాళ చాలని బస్సులతోటి తెలంగాణ అనేది బస్సుల మీద ఆధారపడి ఉన్నది. ఇవాళ బస్సులు లేకపోతే తెలంగాణలో చాలా ఇబ్బందికర పరిస్థితులు అనేది చాలా నివేదికలు చెప్పినాయి. ఇవాళ బస్సులు లేకపోవడం వలన మరి విద్యార్థులు ప్రధానంగా ఇవాళ ఇంత చదువులు, ఇన్ని కాలేజీలు ఉన్నాయి అనుకుంటే బస్సులు కావాలి, బస్సుల సంఖ్య పెరగాలి, కాలేజీలకు రావాలి. ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవే కాకుండా మహిళలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి చాలని బస్సులు ఉండకూడదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇవాళ బెంగళూరు ఉంది, బెంగళూరులో బెంగళూరు సిటీలోనే 6 నుంచి 7,000 బస్సులు నడుస్తూ ఉంటాయి అక్కడ. అంటే పాపులేషన్ బెంగళూరు హైదరాబాద్కి సేమ్ ఉంది. ఇక్కడ 2,000 బస్సులు మాత్రమే ఉన్నాయి. అంటే ఒక 3,000 బస్సులకు వ్యత్యాసం ఉంది. దాన్ని అర్థం చేసుకొని ఇవాళ ప్రజలకి అనుగుణంగా, ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను పెంచాల్సిన పరిస్థితి ఉంది. గతంలో సంవత్సరానికి 2% పెంచేవాళ్ళు. ఇవాళ ఎకాఎక్కిన హైదరాబాద్ సిటీలో దాదాపుగా 8,000 బస్సుల నీడ్ ఉంది. కాబట్టి ఆ విధంగా పెంచితే తప్ప ఇలా ప్రయోజనాలు చేకూరవు ప్రజలకి. ఆర్టీసీ సంబంధించి విలీన ప్రక్రియ కావచ్చు, అపాయింటెడ్ డేట్ సంబంధించి కూడా ఇంకా పెండింగ్లో ఉన్నట్టు, దీని గురించి ఏం చెప్తారు సార్? ఇవాళ విలీన ప్రక్రియ గురించి ఆర్టీసీ ఉద్యోగులుగా, తెలంగాణ మజ్దూర్ యూనియన్గా మేము ప్రయత్నం చేసినాం. గత ప్రభుత్వం 90% చేసిన తర్వాత ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆదుకోవాలని చెప్పి ఇవాళ అపాయింటెడ్ డే అనేది ఒక జీవో ప్రకారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2017కు సంబంధించిన పిఆర్సీని 21 చేసాను. సరే, ఎంతో కొంత చేసినప్పటికీ దానికి మేము సంతోషంగానే ఉన్నాం. 2021కు సంబంధించిన పిఆర్సీని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులతో ఎంతైతే కలుపుతారో అంత మొత్తంలో కలిపి ఇవాళ చేసి ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాం. మెయిన్గా ఇవాళ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో కలిపే దాంట్లో తాత్సారం ఎందుకని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఇస్తా అని ఆనాడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, మేనిఫెస్టోలో చెప్పిండ్రు, మేము ఆర్టీసీని ఆదుకుంటాం, ఆర్టీసీకి 2 పిఆర్సీలు ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా ఇస్తాం, అట్లాగే ప్రభుత్వంలో విలీన ప్రక్రియ కార్మికులను చేస్తామని చెప్పి వాగ్దానం ఏదైతే ఇచ్చిందో మేము ఇవ్వాలని చెప్పినాం. ఇవాళ ప్రభుత్వం దాదాపు 6 మాసాలు అయిపోతూ ఉంది. 3 మాసాల్లోనే ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఇవాళ ఆర్టీసీ కార్మికుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారిని కోరడమే కాదు,
ఇవాళ ఆర్టీసీని రక్షిస్తా అని చెప్పినప్పుడు టోటల్గా వన్ సైడ్ మద్దతు ఇచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు చేయాలి. రెండోది ఇవాళ మహాలక్ష్మి పథకం ప్రక్రియతోటే ప్రభుత్వం ఇలా ఆర్టీసీ కార్మికుల సంపూర్ణమైన సహకారంతో అధికారంలోకి రావడం జరిగింది. దాన్ని మర్చిపోవద్దని చెప్పి ఈ మహాలక్ష్మి పథకం ఇంకా సంపూర్ణంగా ప్రభుత్వానికి అండగా ముందుకు పోవాలనుకున్నప్పుడు నిర్దిష్టంగా గణనీయమైన బస్సుల సంఖ్య పెంచాలి, ఆర్టీసీని ఆదుకోవాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది ముఖ్యమైన సమస్య యూనియన్లను ఇస్తా అని చెప్పి ఆ రోజు కోదండరామ్ గారు చెప్పిండ్రు, ప్రభుత్వం చెప్పింది, అట్లాగే ఆనాడు మేనిఫెస్టోలో పెట్టాను. మరి యూనియన్లు ఇవ్వడానికి ఇవాళ ఏమన్నా ఇబ్బందా? వాళ్ళ ఎండి మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా నివృత్తి చేయడానికి ఒక కమిటీ వేసి దాని మీద సరైన రిపోర్ట్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని తెలంగాణ మజ్దూర్ యూనియన్గా కోరుతా ఉన్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల శాతం పెరిగింది. అందుకు అనుగుణంగా అయితే బస్సులు మాత్రం కొరత ఉన్నది. అటు డ్రైవర్ల కండక్టర్ల మీద కూడా కొన్ని దాడులు జరుగుతున్నాయి. దీని గురించి సంస్థకి ఏం చెప్తారు? ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత దానికి తగ్గట్టుగా బస్సులు లేకపోవడం వల్ల ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉన్నాయి. మెయిన్గా మరి కింది స్థాయిలో పనిచేసే డ్రైవర్ కండక్టర్లకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. చాలా పోలీస్ స్టేషన్లో కేసులు, కొట్లాటలు, కొట్టుకోవడం, కండక్టర్ డ్రైవర్లని చాలామంది కొట్టిన కేసులు కూడా ఉన్నాయి. లేకపోవడమే దీని అంతటికి కారణం. ఇది మొత్తంగా చూసినట్లయితే అటు మహాలక్ష్మి పథకం వల్ల మంచి స్పందన వస్తుంది. ఆర్టీసీలో గతంలో కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బస్సుల కొరత వల్ల మాత్రము ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఆ డ్రైవర్లతో పాటు కండక్టర్ల మీద కూడా కొన్ని చోట్ల భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి. వెంటనే దీనికి ఒక పరిష్కారం చూపాలి. వెంటనే అటు ఆర్టీసీ ప్రజలకు ఆర్టీసీకి మధ్యలో ఉన్న సంబంధాలను కూడా కొనసాగించాలి. బస్సుల కొరత లేకుండా చూసుకొని మరికొన్ని బస్సులు పెంచాలని కూడా తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో మహేష్ న్యూస్, హైదరాబాద్.